హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మెగా మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి టు గెట్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి స్పిరిట్. రీసెంట్గా మనకు సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో 60% ఆఫ్ రైటింగ్ ఫినిష్ అయిందని చెప్పాడు. బ్యాలెన్స్ ఈ ఇయర్ ఎండ్లోపు, ఫినిషింగ్ నెక్స్ట్ ఇయర్లో షూట్కి వెళ్తామని చెప్పాడు. స్పిరిట్ కన్నా ముందు ప్రభాస్తో ఒక హాలీవుడ్ రీమేక్ ఆఫర్ వచ్చిందట. బట్ సందీప్ రెడ్డి వంగ స్మూత్గా రిజెక్ట్ చేశాడు. నేను మీతో ఫిలిం చేస్తే ఫ్రెష్ ఐడియాతో వచ్చి చెప్తాను. సో అలా మనకు ఈ స్పిరిట్ ఓకే అయ్యిందట. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు అండ్ గౌతమ్ దిని గారు కాంబినేషన్లో ఒక మూవీ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి ముందుగా హీరోయిన్ శ్రీలీల గారు అనుకున్నారు. బట్ ఇప్పుడు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకుంది. ఇప్పుడు ప్రజెంట్ భాగ్యశ్రీ గారిని ఫైనల్ చేశారంట. తను ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ రవితేజ గారితో మూవీలో హీరోయిన్. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి వార్ 2లో రీసెంట్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారు జాయిన్ అయ్యారు. అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ రుతిక్ రోషన్ గారు. ఈ షూటింగ్ 10 days కంటిన్యూస్గా ఉంటుంది. బట్ దీంట్లో ఒకటే డౌట్, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఎలా చూపిస్తారు అని. మెయిన్ లీడ్ అయితే మనకు రుతిక్ రోషన్ గారు అని తెలుసు. బట్ జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏంటి అనేది డౌట్. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. అండ్ అలాగే దేవర పార్ట్ 1 మూవీ నుండి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది. గెట్ రెడీ ఫ్యాన్స్. అనిరుద్ధ్ గారి సాంగ్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర మూవీ టోటల్ మూవీ షూట్ జూలై ఎండ్ వరకు ఫినిష్ చేసి 4 to 5 months CG మీదే వర్క్ చేయాలని మూవీ టీం డిసైడ్ అయ్యారు. మనకు January 10కి పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు మూవీని. ఈ మూవీ చాలా బాగా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి గేమ్ చేంజర్. ఫైనల్లీ గుడ్ న్యూస్ ఫర్ ఫ్యాన్స్. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 30 లోపు ఈ మూవీ రిలీజ్ ఉంటుంది. మోస్ట్లీ ఇండియన్ టు రిలీజ్ June 13కి రిలీజ్ చేస్తారు. సో జస్ట్ వెయిట్ ఫర్ అఫీషియల్లీ. మోస్ట్లీ గేమ్ చేంజర్ October 31కి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి పుష్ప 2 టీజర్కి మామూలుగా రెస్పాన్స్ రాలేదు కదా, ఇంకా స్టిల్ ట్రెండింగ్లోనే ఉంది. అండ్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే పుష్ప 2కి నైజాంలో 90 crores వరకు కోట్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందని. అండ్ ద నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రజనీకాంత్ గారి 170th మూవీ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో చేస్తున్న మూవీ గురించి తెలిసే. ఈ మూవీ టైటిల్ టీజర్ని మనకు April 22న రిలీజ్ చేస్తున్నారు. సో గెట్ రెడీ గైస్. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి తలపతి విజయ్ గారి నెక్స్ట్ మూవీ ది గోడ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ September 5th రిలీజ్ డేట్ లాక్ చేశారు ఆల్రెడీ. ఈరోజు మనకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు అఫీషియల్లీ ఈవినింగ్ లోపు. సెప్టెంబర్లో వచ్చే మూవీకి ఇప్పుడే సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అది లెక్క మన వాళ్ళు ఉన్నారు, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి కూడా చేయరు. అండ్ లాస్ట్ అప్డేట్, వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ అనౌన్స్మెంట్ రీసెంట్గానే మనకు చేశారు. ఇది ఒక ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ బాగుంది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో దట్స్ ద అప్డేట్స్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.